వచ్చేసినాం, మనం సెకండ్ మిషన్కి వచ్చేసినాం. రన్నింగ్ మ్యాన్ చూద్దాం ఏం చేయాలో ఈ రన్నింగ్ మ్యాన్. చర్చికి తీసుకోవాలి వీడిని, డౌన్ టౌన్ చర్చి దగ్గర వీడిని, ఈ ప్యాసింజర్ని తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్తే పైసలు ఇస్తాయి మనకి. అది ట్యాక్సీ డ్రైవర్ కదా మనం, ఇంకా మనతోటి మామూలుగా ఉండదు. ఎట్లా తీసుకోవాలి ఇంకా. జరగండి రా బాబు, అందరు జరగండి, పక్కకు రండి అందరు, వస్తున్నాం మేము. చూసుకోరా నువ్వు, ట్రాఫిక్ రూల్స్ చూసుకోరా, రెడ్ గ్రీన్ లైట్ చూసుకోరా. మీ బాబు ప్రెసిడెంట్ కాదు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అన్నీ బ్రేక్ చేసుకోవడానికి. అదికో పద 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 చేసామా అప్పుడే చర్చ? లేదుగా, ఇంకా రాలేదులే. కారు స్పీడ్గా పోతే స్పీడ్గా పోవచ్చు మనం కూడా. ఒక 5 minutes అంతలా, ఒక 2 minutesలో వెళ్ళిపోదాం మనం చర్చి దగ్గరికి. అది అట్లా ఉండే ఇప్పుడు సిగ్నల్ చూడు, రెడ్ పడితే మామూలుగా మనం జీటీలో ఆగుతామా? నువ్వు పడివిరా అనుకుంటా పోతాం. అదే ఈడ మాఫియాలో అయితే రెడ్ సిగ్నల్ పడినా స్టాప్ చేసి గ్రీన్ సిగ్నల్ పడేదాకా ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఎందుకు పోయినా అంటే, పోయినా ఇంకా అదే ఇంక లేట్ అవుతుందని పోయినా. చూద్దాం, ఇంకో 2-3 సార్లు అట్లనే పోయినాం అనుకో, ఇంకా పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చేసి సీదా ఫైన్ కట్టు బాబు అని అంటారు. ఫైన్ కట్టాలను మళ్ళీ సింగల్ జంప్ చేసి ఫైన్ కట్టాలి. మనం రియల్ వరల్డ్లోనే కట్టాంరా నాయన అంటే, గేమ్లో కట్టాలా అని అంటే ఇంకా కట్టాలి. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము ఇంక మనం. ఈ ఫస్ట్ ప్యాసింజర్ని తొందరగా వదిలేస్తే. స్టాప్ మీ ఆన్ ది స్టెప్స్, స్టాప్ మీ. స్టాప్ చేసేసాం, ఇంకా మీరు దిగి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్యాసింజర్, కమాన్ యార్. ఆర్ యూ టేకెన్? ఐ నీడ్ టు గో టు ది హాస్పిటల్ న్యూయార్క్. అదే వెళ్ళిపోదాం హాస్పిటల్కి ఫాస్ట్గా. పద మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇక ఎక్కడ తీసుకెళ్ళాలి దీనికి? ఎక్కడికైనా సరే పద వెళ్ళిపోదాం. మరి నువ్వు చూసుకోండి మారా ఆయన, నువ్వు రెడ్ సిగ్నల్స్ ఏం పట్టించుకోకుండా పోతావు నువ్వు. కొంచెం చూడు అట్లా పైన కళ్ళు పెట్టు, ఎందుకంటే తర్వాత పోలీసులు పట్టుకున్నారంటే ఏం చేయలేము మనం. సిగ్నల్ ఉంది చూసుకో, అతి అట్లా పోవాలరా. పద ఇదేంది పైన అల్లారం పడింది? ఏంది అల్లారం వస్తుంది ఏంది? అదిగో అది చెప్పినా ఇప్పుడే కదరా నీకు చెప్పి 2 నిమిషాలు కూడా కావాలి. చూసుకోరా, రెడ్ సిగ్నల్ ఉంటాయి, అప్పుడే అల్లారం వచ్చింది, పోలీసులు వచ్చారు, ఉన్న పైసలన్నీ తీసుకుపోతారు. ఎందుకురా నీకు ఇంత ఆత్రం, ఇంత తొందర నీకు? ఎన్నిసార్లు చెప్పినా నేను. ఈ డబ్బులది తీసుకోండి సార్, డబ్బులు ఏం చేస్తాం ఇంకా. ప్రతి మావానికి ఆత్రం ఆగదు. అది అదే ఇంకా వచ్చాడు, డబ్బులు కట్టించుకున్నాడు, వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఆగితే ఏందిరా లాభం? ఇప్పుడు ఆగితే ఏంది? ఇప్పుడు సిగ్నల్ చూసుకుంటున్నా అన్న, రెడ్ సిగ్నల్ ముందంతా తీసుకోరా అంటే.
వచ్చేసినాం అట్లా లాస్ట్కి ఇన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం. అదే పడేయడం కదా, ఇన్ని డ్రాప్ చేద్దాం ఇక్కడ తీసుకొచ్చి. లాస్ట్కి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఫైన్ కట్టి అవి ఇవి చేసి మొత్తానికి వచ్చినాం వీడికి. దిగరా నీ వల్ల ఊరికే మాకి బొక్క $100. ఎందుకు వీడు వేస్ట్ గాడు. అద్దెకు వచ్చింది అమ్మాయి మనకి కాదు, మన ప్యాసింజర్కి వచ్చిందనమాట ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయిని మనం తీసుకెళ్ళి ఎడగలంటే ఆడ వదిలిపెట్టాలి. ప్రస్తుతానికైతే థియేటర్లో నిన్ను తీసుకొని వదిలిపెడుతుందా అని చెప్పి తీసుకోవచ్చాను అనమాట నేను. ఇది ఏంది ఈ అమ్మాయి ఏంది ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చింది ఏంది, నువ్వు బ్రిడ్జి మీద నుంచే పోవాలని చెప్పి. సర్లే పోదాం, ఏం చేస్తాం, బ్రిడ్జి మీద నుంచే పోదాం. పద ఫాస్ట్గా పదరా, నువ్వు ఈ స్లోగా లేట్గా పోకుండా ఫాస్ట్గా పద కొద్దిగా. అబ్బాయి వచ్చినప్పుడు అట్లనే పోతారా స్లోగా. అబ్బాయిలు అంటే సర్లే ఏదో స్లో పోతున్నావు, అమ్మాయి వచ్చినప్పుడు కొద్దిగా ఫాస్ట్గా ఉండరా. ఇప్పుడు కూడా ఏందిరా అట్లనే నిద్రమోహం వేసుకొని పద ఫాస్ట్గా. ఆయన నువ్వు చూసుకోండి మా నాయన, నువ్వు మళ్ళీ సిగ్నల్ జంప్ చేసి రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా పోతా అంటే ఇట్లానే రా నువ్వు. ఇంకా నువ్వేం సంపాదించవు, ఇంక ఇట్లా కారు అమ్ముకోవాల్సిందే ఏదో ఒక రోజు లాస్ట్. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో, నెక్స్ట్ ఏమేమి మిషన్స్ వస్తాయో, ఇంకెట్లా ఉంటుందో గేమ్. మాఫియా అప్డేట్స్ కానీ నెక్స్ట్ గేమ్ కానీ మీరందరూ వెయిట్ చేస్తుంటారని నాకు కూడా తెలుసు. తొందరగా అప్డేట్ చేస్తాను, మీరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఫాస్ట్గా అప్డేట్ చేస్తాను నేను మీకు గేమ్స్ మీద. పార్ట్ 1కి చేసిన చూడకపోతే ఒకసారి కూడా నేను ఆ ఛానల్లో పోయి. ఇది పార్ట్ 2 అనమాట. నెక్స్ట్ పార్ట్ 3 పార్ట్ 4 అట్లా వస్తుంది. మొత్తం గేమ్ కంప్లీట్ చేస్తాను నేను. చూడాలి లాస్ట్కి ఏమవుతాడో. ఇది గేమ్ అంతా సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలో జరిగింది అనుకోండి. ఈ గేమ్ జరగలేదు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ గ్యాంగ్స్టర్గా చేంజ్ అవుతాడంట అని ఈ గేమ్ అనమాట. అది ఎట్లా అవుతాడు ఏదని చెప్పి చూడాలా. వచ్చేసింది థియేటర్. నెక్స్ట్ ప్యాసింజర్ వచ్చేనా అన్న. నెక్స్ట్ ప్యాసింజర్. Good day. Could you take me to Hoboken, the Pompeii bar? Sure thing. Get in. అస్సలు కారు స్పీడే పోదురా బాబు. ఇదేం కారు, ఫన్నీ కార్లు ఎంతైనా లేకపోతే ఆ టైంలో కార్లు స్పీడే పోవు అసలు. జీటీఏలో ఎట్లా పోతుంది కార్లు, సప్ప. ఇది అసలు స్పీడే పోవట్లే కారు. 80లో నువ్వు హ్యాండ్ బ్రేక్ వేసి లాగితే అసలు ఎన్ని సర్కిల్స్ పడతాయి రోడ్డు మీద. అయితే అన్ని సర్కిల్స్. తప్పుకోండి. ఆరన్ కొట్టరా నువ్వు, ఆరన్ కొట్టు. ఆరన్ కొట్టాడు, ఏం కొట్టాడు. ఇందులో ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరినైనా అలా పక్కన అట్లా ఎవరైనా ప్యాసింజర్స్ కానీ ఎవరైనా అట్లా పక్కన వాక్ చేసుకున్న వాళ్ళ మీద నుంచి కారు అయినా కూడా మిషన్ ఫెయిల్డ్ అని వచ్చేస్తుంది సింపుల్గా. రీట్రై చేయడమే మళ్ళీ. అదేంద్రా అంటే గేమ్ రూల్ అంట అది. ఇన్ని గేమ్స్ రూల్ ఎవడు క్రియేట్ చేసిండు ఈ గేమ్, ఇన్ని రూల్స్ పెట్టిండు. వచ్చేసినామా మనం పొద్దున్నే మంచిగా బార్ దగ్గరికి. ఈయన్ని డ్రాప్ చేసేసి వీడు ఏమైనా రెస్ట్ తీసుకుంటాడేమో చూద్దాం. వచ్చేసాం.
ఉమ్, ఇదేంది ఇది ఇది కాదా ఇదిగో వచ్చేసాడు. There you go. Keep the change. దేర్ యూ గో, కీప్ ద చేంజ్. థ్యాంక్ యూ ప్యాసింజర్. I need to get to the department I need store to car go to the lot in Little department Italy. store car. Can you take me there? No problem. Get in. రా, ఎంతమంది Go వస్తారు రా across ఒక్క the రోజులో. Giuliano Bridge and then through the ఈడి tunnel. కాడికి తిరగడానికి సరిపోయింది దీనికి మ్యాప్లో మొత్తం. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. కార్ ఏమన్నా అప్గ్రేడ్ చేయించు చూడదాం. పైసలు ఉన్నాయా మన దగ్గర? అసలు ఏందో నాకు మనీ ఎంత వస్తుందో కూడా చూపించట్లేదు, ఏం చూపించట్లేదు అంతా. ఫస్ట్ ఇటు సైడ్ మ్యాప్ పైన చూడండి రా నాయన, ఏమన్నా అర్థమవుతుంది అది మ్యాప్ అసలు. ఫస్ట్ చూసి మ్యాప్ ఇది ఏంది మ్యాప్ అయినా ఇంకేమన్నా అని అనుకున్నా. గేమ్ క్రియేట్ చేసినాడు కూడా కనిపెడితే Giuliano Bridge. ఆ మ్యాప్ ఏంది Don't సార్ you అని know అడగాలి which one ఫస్ట్. that is? అట్లా పెట్టిండోడు మ్యాప్. ఇదేంది లొకేషన్ బ్రిడ్జి మధ్యలో అని చూపిస్తుంది. ఆడేం డిపార్ట్మెంట్ ఉందిరా వీనికి. చూడు మ్యాప్లో చూడని కాకపోతే ఏదో కనిపిస్తుంది చూడు. ఇది లాస్ట్ మిషన్ చేద్దామా, చేసి ఇంకా వీడికి రెస్ట్ ఇద్దామా. పాప మలిసిపోయిండు, ఎంత అంటే అంతలా డ్రైవ్ చేసి ఈ లండన్ బ్రిడ్జ్. ఈ లండన్ బ్రిడ్జ్ మధ్యలోనేనా? ఏంది ఈడ ఆపమంటున్నాడు ఏంది? లండన్ బ్రిడ్జ్ పైన లేకపోతే కింద ఉంటుందిలే. సిగ్నల్ వేసి తిప్పుతున్నా, మీదికి వస్తాయిందిరా నువ్వు. కనిపించి సాగదేంది వాడికి. ఏమైంది? ఇట్లా కదా. ఎన్ని మారుస్తాడు వీడు, వీనికి ఇష్టమే ఏంది. ఒకసారి ఆ లొకేషన్ పడతాడు, ఈసారి ఈ లొకేషన్ పడతాడు. ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు లొకేషన్స్ మార్చినావు అనుకో. అబ్బా, రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నాడు వీడు, మనకు కాదా. ఇది చూసుకోవాలిరా నాయన సిగ్నల్స్ దీంట్లో లేదనుకో పోలీస్ అల్లారం వస్తారు మన వెనకాల. తీయండి అమ్మ పైసలు తీయండి అని అంటారు, అంతే సింపుల్. అది అట్లా కట్టుకొట్టాల. నాళ్ళకి కట్టుకొడుతుందో ఈ బైక్, ఇదేంది ఇది బండి. ఏంద్రా వీడు లొకేషన్స్ అన్నీ చేంజ్ చేసుకుంటా పోతున్నాడు. ఇది కాదు ఇంకోటి కాదు ఇంకోటి అని అడిగితే ఒక $5,000 అడుగుతాం. చూడు ఎట్లా చేంజ్ చేస్తున్నాడు లొకేషన్. ముందేమో పిచ్చి దగ్గర అన్నాడు, తర్వాత కింద అన్నాడు, తర్వాత ఎక్కడికో పిలిచిపోతున్నాడు. చూద్దాం ఎన్ని పైసలు వస్తాయేమో. చేసినాం ఇదేనా? Such a big car lot and you missed it. I need to get out of the car lot. ఏంద్రా ఏం This should చేస్తున్నాడు? cover it. Keep the change. Yes, ఇదిగో ఇదే.